హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ ఈవినింగ్. సో ఎవ్రీ ట్యూస్డే మనకి జీకే నుండి క్లాస్ ఉంటుంది, మనం చూస్తూ ఉన్నాం. సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో అవైలబిలిటీ ఉంది. పాలిటీ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అవైలబిలిటీ ఉంది. జీకే ఫర్ ఆల్ ఎగ్జామ్స్, అదేవిధంగా స్కూల్ బుక్స్ 6th to 10th క్లాస్ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ లెసన్ వైజ్ మనం అందించడం జరుగుతూ ఉంది. యాజ్ యూజువల్గా రైల్వే కోర్సెస్ కూడా అవైలబిలిటీ ఉంది. ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి, నేర్చుకోండి, రివిజన్ చేయండి, సక్సెస్ అనేది డెఫినెట్లీ అచీవ్ చేస్తారు. సో ఈరోజు పులుల సంరక్షణ కేంద్రాలు, టైగర్ రిజర్వ్స్ గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారి కోసం ఛానల్ అయినప్పటికీ బట్ కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా చెప్తూ ఉంటాం. సో 2022 టైగర్ సెన్సస్ గురించి న్యూస్ అయితే ఆర్టికల్ రిలీజ్ చేశారు. అంటే ఎన్ని పులులు ఉన్నాయి ఏంటి అనేది. సో 2018లో 2967 టైగర్స్ ఉండేది. 2022లో 3167 పులులు అయితే ఉండడం జరిగింది. డెఫినెట్లీ పాపులేషన్ గురించి అడుగుతూ ఉంటారు, మనకి జనాభా గురించి రెగ్యులర్గా, అండ్ అదేవిధంగా ఈసారి టైగర్స్ గురించి కూడా అడిగే అవకాశం ఉంది. సో ప్రాజెక్ట్ టైగర్ పథకం ప్రారంభించి 50 years పురస్కరించుకుంది. 2023 ఏప్రిల్లో కర్ణాటకలోని మైసూర్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ టైగర్ కన్జర్వేషన్, భారత ప్రధాని మోడీ గారు 7 పెద్ద పులుల సంరక్షణకై అంతర్జాతీయ సంస్థని, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని స్థాపించారు. ఇంపార్టెంట్ పాయింట్ అంటే డెఫినెట్లీ చాలామంది నెగ్లెక్ట్ చేయొచ్చు, బట్ అడిగే అవకాశం ఉంటుంది. 7 పెద్ద పులుల సంరక్షణకై ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని నరేంద్ర మోదీ గారు 2023 ఏప్రిల్లో కర్ణాటకలోని మైసూర్లో ప్రారంభించడం జరిగింది. అండ్ 2022లో ఎన్ని పులులు ఉన్నాయి అని అడుగుతూ ఉంటారు. సో మరి 7 పెద్ద పులులు ఏంటి అని కనుక చూస్తే, మనం అబ్జర్వ్ చేస్తే టైగర్ అండి, ఈ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి డెఫినెట్లీ. చీతా, స్నో లియోపార్డ్ అంటే మంచుది, లయన్, లియోపార్డ్, జాగ్వర్ అండ్ ప్యూమా. సో ఇవన్నీ కూడా మనకి పులుల కేటగిరీ కిందకే రావడం జరుగుతూ ఉంది. సో 7 నేమ్స్ కూడా డెఫినెట్లీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ 3167 అనే నెంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్, ప్రాజెక్ట్ టైగర్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే April 1, 1973లో ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ టైగర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? టైగర్స్ని సేవ్ చేయడం అంతే. ఓకే, సో ఇది పురస్కరించుకొని 2023కి 50 years అయింది కనుక అప్పుడు ఆ బిగ్ క్యాట్ అలయన్స్ని ప్రారంభించడం జరిగింది. సో భారతదేశంలో మొత్తం టైగర్ రిజర్వ్స్ ఎన్ని అంటే 53 అండి, యాజ్ పర్ NTCA. మనం ఇదే గుర్తుపెట్టుకోవాలి, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. సో వీరి ప్రకారము 53 అండి మొత్తం టైగర్ రిజర్వ్స్. కొన్ని బుక్స్లలో మనకి 53+ అని సమ్ వెబ్సైట్స్లో కూడా చూపెడతా ఉంది. బట్ మనం ఎప్పుడు కూడా కన్సిడర్ చేయాల్సింది అఫీషియల్ ఇన్ఫర్మేషనే కనుక యాజ్ పర్ NTCA అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రకారం 53 అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ భారతదేశంలో మొదటి టైగర్ రిజర్వ్ ఏది అని అడిగే అవకాశం ఉంటుంది. బందీపూర్, కర్ణాటక అండి. ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోవడానికి మీకు పార్కులు ఇలాంటివి చదివినట్లు, నేషనల్ పార్క్స్ ఉన్నాయి కదా, అవి చదివినప్పుడు కొన్ని మ్యాచ్ అవుతూ ఉంటాయి. బర్డ్ శాంచురీస్ ఉన్నాయి, ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి, ఇట్లాంటివి చదివినప్పుడల్లా మనకి కొన్ని ఇక్కడ మ్యాచ్ అవుతూ ఉంటాయి కనుక డెఫినెట్లీ ఫారెస్ట్లు ఇవన్నీ కూడా చదవండి. ఓకేనా. అండ్ భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం అండి. ఈ టైగర్ రిజర్వ్ చాలా బిగ్గెస్ట్ వన్. అతి చిన్నది బోర్ టైగర్ రిజర్వ్, ఇది మహారాష్ట్రలో ఉంది. 53వ టైగర్ రిజర్వ్ ఏది అంటే రాణిపూర్ అండి. యాజ్ పర్ NTCA మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది రాణిపూర్ టైగర్ రిజర్వ్ అనేది 53rd. సో కొన్ని బుక్లలో మనకి 54th కూడా చూసామనుకున్నాం కదా, అది గురు ఘాసిదాస్ అండ్ టామూర్ పింగ్లా వైల్డ్ లైఫ్ సెంచరీ ఛత్తీస్గఢ్లో ఉంది. సో ఇది మనకి యాజ్ పర్ NTCA మాత్రం కాదు. ఓకేనా. సో బట్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మనకి పేపర్ ప్రిపేర్ చేసే వరకు ఇది కూడా అఫీషియల్గా రికగ్నైజ్ చేశారనుకోండి, అప్పుడు 54th ఏది అంటే ఇది మనం పెట్టుకోవచ్చు. ఓకే.
సో భారతదేశంలో ఎక్కువ పులులు కలిగిన రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ అండి. అండ్ ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అన్నా కూడా మనకి మధ్యప్రదేశ్ అవుతుంది. ఓకేనా. సో ఆ అడవులు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి, మధ్యప్రదేశ్లో, అందుకే అక్కడ పులులు ఎక్కువగా ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న క్వశ్చన్, మన భారతదేశంలో ఎలిఫెంట్స్, ఏనుగులు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు. ఓకేనా, మిమ్మల్ని అడిగేది క్వశ్చన్, నేను ఎవరినో కాదు. సో విన్న వాళ్ళు, తెలియకపోతే గూగుల్ చేయండి, ఒక 1 మినిటే కదా. ఓకేనా, గూగుల్ చేస్తే మనకు గూగుల్ తల ఆన్సర్ చెప్తుంది, ఇక్కడ కామెంట్ చేయండి. ఓకే, సో అలా చేయడం వల్ల మీకు ఎక్కువ కాలం గుర్తుండిపోతుందండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి కర్ణాటకలో ఉన్నాయి అండ్ ఉత్తరాఖండ్లో కూడా ఉండడం జరిగింది. ప్రపంచంలో ఎక్కువ పులులు కలిగిన దేశం ఏది అంటే మనకి ఇండియాలోనే 70% పులులు అయితే ఉండడం జరిగింది. సో కొన్ని టైగర్ రిజర్వ్స్ గురించి ఏ విధంగా అడుగుతారంటే, ఇంతసేపు చెప్పిన టాపిక్ అంతా అడుగుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేది పర్టికులర్గా ఈ నేమ్ ఇచ్చేసి ఇది ఏ రాష్ట్రంలో కలదు, ఈ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అడిగే అవకాశం ఉంటుంది. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో మనకి నందపా నేషనల్ పార్క్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. అన్నీ గుర్తుపెట్టుకోలేము, బట్ కొన్ని మేజర్గా గుర్తుపెట్టుకోవాలి. సో నందపా నేషనల్ పార్క్, దీంతోపాటు పక్కే టైగర్ రిజర్వ్ ఉంది, కమ్లాంగ్ టైగర్ రిజర్వ్ ఉంది. అండ్ అస్సాంలో చూసినట్లయితే మానస్ టైగర్ రిజర్వ్, నమేరి నేషనల్ పార్క్, ఒరంగ్ టైగర్ రిజర్వ్, దీంతోపాటు కజిరంగా నేషనల్ పార్క్ కూడా మనకి ఇక్కడ ఉంది. సో మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కజిరంగా నేషనల్ పార్క్ దేనికి ఎక్కువగా ఫేమస్ అనేది తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ బీహార్లో వాల్మీకి నేషనల్ పార్క్ ఉంది. ఛత్తీస్గఢ్లో ఉదంతి సితనాథి వైల్డ్ లైఫ్ శాంచురీ అండ్ అచనా కుమార్ వైల్డ్ లైఫ్ శాంచురీ, అచంకమర్ అండ్ ఇంద్రావతి టైగర్ రిజర్వ్, దీంతోపాటు గురి ఘాసిదాస్ నేషనల్ పార్క్ అండ్ టామోర్ పింగ్లా వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇది 54th అనుకుంటాం కదా, మనకి ఇది ఛత్తీస్గఢ్లో ఉంది. అండ్ జార్ఖండ్లో పాలంహౌ టైగర్ రిజర్వ్, కర్ణాటకలో బందీపూర్ టైగర్ రిజర్వ్ అండి. అండ్ దీంతోపాటు నాగర్హోల్ నేషనల్ పార్క్ అండ్ బిలిగిరి రంగనంద టెంపుల్ టైగర్ రిజర్వ్ అండ్ భాద్రా వైల్డ్ లైఫ్ సెంచురీ అండ్ దండేలి అన్షి టైగర్ రిజర్వ్. ఓకేనా, సో అన్నీ గుర్తుపెట్టుకోవడం అనేది కష్టమే, బట్ కొన్నైనా గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి ఇవి ప్రొనౌన్సియేషన్ ఈజీగా ఉంటే మనం ఎక్కువగా మైండ్లో ఉండిపోతుంది. సో ఈ ప్రొనౌన్సియేషన్ అనేది కొద్దిగా టఫ్గా ఉంటే కనుక అవి మనకు ఎక్కువగా మైండ్కి అయితే ఎక్కువ అనేది వాస్తవం. ఓకే, అండ్ నెక్స్ట్ కేరళలో చూసినట్లయితే పెరియార్ టైగర్ రిజర్వ్. పెరియార్ అనేది ఉన్నదంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, పెరియార్లో ఏదైనా కానీ పెరియార్ కేరళ. అండ్ నెక్స్ట్ పరంబికులం టైగర్ రిజర్వ్. మధ్యప్రదేశ్ చూసినట్లయితే పన్నా టైగర్ రిజర్వ్, సంజయ్ దుబ్రి టైగర్ రిజర్వ్ అండ్ బాంధవగర్ టైగర్ రిజర్వ్, పెంచ్ టైగర్ రిజర్వ్, కన్హా, సాత్పురా టైగర్ రిజర్వ్. మధ్యప్రదేశ్ ఆల్మోస్ట్ అన్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకైనా మంచిది. మహారాష్ట్రలో చూసినట్లయితే నగ్జీరా టైగర్ రిజర్వ్, మేల్ఘాట్, పెంచ్ అండ్ తడోభా అంధారి అండ్ భోర్ టైగర్ రిజర్వ్, సహ్యాద్రి టైగర్ రిజర్వ్. మిజోరాంలో దంపా టైగర్ రిజర్వ్, ఒడిస్సాలో సిమ్లిపాల్ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోండి. అండ్ సట్కోసియా. రాజస్థాన్లో రణథంబోర్ టైగర్ రిజర్వ్ అండి, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ సరిస్కా టైగర్ రిజర్వ్ అండ్ ముకుండ్రా హిల్స్ టైగర్ రిజర్వ్, రామ్గర్, విషాద్రి. ఓకేనా, విజ్దారి. అండ్ తమిళనాడు చూసినట్లయితే మధుమలై అండ్ సత్యమంగళం టైగర్ రిజర్వ్, అన్నమలై టైగర్ రిజర్వ్ అండ్ శ్రీ విల్లిపుత్తూర్ మెగమలై అండ్ కలాకాడ్, ముదుంతరై టైగర్ రిజర్వ్. తెలంగాణలో చూసినట్లయితే కవ్వాల్ టైగర్ రిజర్వ్, ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్. సో ఆబ్వియస్లీ ఎవరి స్టేట్కి వాళ్ళు అవి ఎక్కువగా, మనకి తెలంగాణ వాళ్ళు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా ఏమున్నాయని గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ కూడా చదవడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైనా. అండ్ ఉత్తరప్రదేశ్లో చూసినట్లయితే అమంగర్ టైగర్ రిజర్వ్, పిలిహిబిట్ టైగర్ రిజర్వ్, దూద్వా టైగర్ రిజర్వ్, రాణిపూర్ టైగర్ రిజర్వ్. ఇది చిత్రకూట్ డిస్టిక్లో ఉంది, రాణిపూర్ది. అండ్ ఉత్తరాఖండ్ చూసినట్లయితే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, రాజాజీ టైగర్ రిజర్వ్. వెస్ట్ బెంగాల్లో సుందర్బాన్ నేషనల్ పార్క్, బక్సా టైగర్ రిజర్వ్. సో ఈ సుందర్బాన్ దేనికి ఫేమస్ అనేది తెలియజేయండి. అండ్ ఏంటి సార్ టైగర్ రిజర్వ్స్లో నేషనల్ పార్క్స్ ఎందుకు వస్తున్నాయని మీకు డౌట్ రావచ్చు. ఆ నేషనల్ పార్క్స్లో టైగర్స్ని సేవ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, ఆ టైగర్స్ని అక్కడ ఏమంటారు, ప్రొటెక్ట్ చేయడానికి అక్కడ సపరేట్గా ఉంటుంది కనుకనే మనం దాన్ని కన్సిడర్గా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, సో ప్రతి ఒక్కరు ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. మీ నుండి కోరుకునేది ఒక లైక్ బటన్. ఓకే, అండ్ మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్రతి ఒక్కరు ప్రాపర్గా చదవండి, ఈజీ వేలో జాబ్ సాధిస్తామనే మైండ్ సెట్ వదిలేయండి.
బేసిక్స్ నుండి చదవండి. డెఫినెట్లీ 2024 కాకపోతే 25లో క్రాక్ చేస్తారు, 25 కాకపోతే 26లో క్రాక్ చేస్తారు. బేసిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో బేసిక్స్ నుండి నేర్చుకోండి, సబ్జెక్ట్ ఓరియంటెడ్ నేర్చుకోండి, బట్టీలు ఎప్పుడు పట్టకండి. ఓకేనా? ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.